ఎల్ఆర్ఎస్ లో ఓపెన్ లూటీ జరుగుతోందా? కాగితాల్లో ఓ నీతి, ఫీజులో మరో రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందా? ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలు పేరుకే పరిమితమవుతుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. పార్కులు, ఓపెన్ స్పేస్లంటూ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న తీరు, ఎల్ఆర్ఎస్ ఓపెన్ స్పేస్ ఛార్జీల్లో ఆ మేరకు లెక్కించని తగ్గింపుల అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరితో సర్కార్ సామాన్యులపై కోట్లల్లో అదనపు భారం మోపుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తాజా మార్గదర్శకాల్లోని ఎస్ఆర్ఎస్ నిబంధన ప్రకారం దక్కాల్సిన వేల రూపాయల మినహాయింపులకు సామాన్యుడు నోచుకోవడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర పరిధిలోని కోట్ల రూపాయల ప్రోలేటా రూపంలో దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనం అందడం లేదు. హెచ్ఎండిఏ, డిటిసిపి నిబంధనల ప్రకారం లేఅవుట్లో 10% విస్తీర్ణాన్ని ప్రజా ప్రయోజనాలకు కేటాయిస్తారు. కానీ దశాబ్దాల కిందట చేసిన అనధికారిక లేఅవుట్లలో రహదారులు మినహా మిగతావి కేటాయించిన స్థలాలు నామమాత్రమే. ఇవన్నీ గ్రామ పంచాయతీ అనుమతులతో చేసిన అనధికారిక లేఅవుట్లు కావడంతోనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద వాటిని క్రమబద్ధీకరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 31లోగా 3,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 25% రిబేటును ప్రకటించి చేపట్టింది. కానీ ఇది అమలుకు నోచుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేఅవుట్ చేసినప్పుడు మొత్తం విస్తీర్ణంలో 10% స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలి. ఇది సర్కారు నిబంధన. ఇది అమలు చేయనందునే ప్రభుత్వం వాటిని అనధికారిక లేఅవుట్ల కింద పరిగణిస్తూ అందులోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ను అమలు చేస్తోంది. లేఅవుట్ యజమాని 10% విస్తీర్ణాన్ని వదిలిపెట్టినందుకు అక్కడి మార్కెట్ విలువలో 14% మొత్తాన్ని ప్లాట్ యజమానుల నుంచి వసూలు చేస్తారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఈ ప్రోరేటా విధానాన్ని అమలు చేయడం లేదు. దరఖాస్తుదారుల కాలనీలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రజా ప్రయోజనాల స్థలాల విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. అది అనధికారిక లేఅవుట్ అయినందున ఖచ్చితంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాలంటున్నారు. ఎవరైనా తమ కాలనీలో పార్కు గాని, దేవాలయాలకు గాని కేటాయించిన స్థలాలు గాని, కమ్యూనిటీ హాల్ నిర్మించిన ప్రదేశం గాని ఉందని చెప్పినా వాటిని తాము ధృవీకరించలేమని సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వమే ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సామాన్యుడు ప్రయోజనం పొందలేకపోతున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్ కింద 25.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ఈ ప్రోరేటా విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు కోట్ల రూపాయల భారం తగ్గనుంది. ముఖ్యంగా ఒక రియల్టర్ నిబంధనను ఉల్లంఘించినందుకు అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రతి సామాన్యుడిపై ప్రభుత్వం ఎస్ఆర్ఎస్ రూపంలో ఆర్థిక భారాన్ని మోపుతోంది. రియల్టర్ మాత్రం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఈ ప్రోరేటా విధానాన్నైనా ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తే సామాన్యులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.